నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం జనవరి 14, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:39, సూర్యాస్తమయం సాయంత్రం 5:54. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పుష్య బహుళ పాడ్యమి. పాడ్యమి తిథి జనవరి 14, మంగళవారం తెల్లవారితే 4:04 జనవరి 15 బుధవారం తెల్లవారితే 3:46 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. అంటే పుష్య మంగళవారం పూర్తిగా పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుంది. తదుపరి మరి ఈరోజు పుష్య బహుళ తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పునర్వసు. పునర్వసు నక్షత్రం జనవరి 14, మంగళవారం ఉదయం 10:50 వరకు. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కర్కాటక రాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం విష్కుంభ. రేపు తెల్లవారితే అనగా బుధవారం తెల్లవారితే 2:58 వరకు ఉంటుంది. తదుపరి ప్రీతి. కరణం బాలవ మధ్యాహ్నం 3:37 వరకు. తదుపరి కౌలవ రేపు తెల్లవారితే అనగా బుధవారం తెల్లవారితే 3:28 వరకు. తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం సాయంత్రం 6:57 ఉదయం 8:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:48 ఉదయం 9:31 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:48 రాత్రి 11:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటలండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటలండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:30 మధ్యాహ్నం 1:48 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:17 ఉదయం 6:05 వరకు. అమృత గడియలు ఉదయం 8:28 ఉదయం 10:02 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, సతీ సావిత్రి భర్త పేరు ఏమిటి? మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇదే విధంగా ప్రశ్న అడగాలంటే అశ్విని రాబెట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అయితే అడగండి. మరి నిన్నంటే అడిగిన ప్రశ్నకు సమాధానం, దుశ్శల భర్త పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సైంధవుడు అండి. ఒకరిద్దరే చెప్పారు జవాబు అయితే. మరి ఎక్కువ మందికి తెలియదు అనుకుంటాను. మరి ఇదే విధంగా ప్రశ్నలు మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలకి అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు యొక్క ప్రత్యేకతలు, ఈరోజు మకర సంక్రాంతి అండి. మరి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మకర సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు పెట్టడానికి, ఇంట్లో పూజ చేసుకోవడానికి, పొత్తర్లు అనేవి ఇవ్వడానికి పుణ్యకాల సమయం ఏంటనేది వీడియో చేసి పెడతానండి. ఈ వీడియో చివరి మీకు ఆ వీడియో కూడా కనిపిస్తుంది, లేదా నా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. ఏ సమయంలో పెద్దలకు బట్టలు పెట్టాలి, పుణ్యకాల సమయం ఏంటనేది. అదేవిధంగా భోగి రోజు భోగి పండుగ పిల్లలకి భోగిపళ్ళు వేస్తాం కదండి, ఏ సమయంలో వేయాలి, మరి ఆ భోగిపళ్ళని ఏం చేయాలి, లేదా భోగిపళ్ళు ఏ రకంగా వేయాలి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, వీటికి సంబంధించి కూడా వీడియో పెట్టానండి. మీకు అవసరం అనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా చూడండి. అదేవిధంగా ఉత్తరాయణ పుణ్యకాలం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. నటుడు శోభన్ బాబు గారు మరియు నటుడు రావు గోపాలరావు గారు, దర్శకుడు జంధ్యాల గారే జయంతి అండి. ముగ్గురు గొప్ప వ్యక్తులు, వాళ్ళ జయంతి ఈరోజు. మరి ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము.
ఈరోజు ప్రత్యేకించి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. మరి అందరికీ మరొకసారి మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.